హాయ్ ఫ్రెండ్స్, ఆలు పాలక్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత పాలకూరను వేసుకోవాలి. పాలకూర వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలూని కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు పైనుంచి ఒక బగోన్ పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ తర్వాత బగోన్ తీసి చూడండి ఫ్రెండ్స్, మనకు ఆలు అనేది కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బగోన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత బగోన్ తీసి చూడండి ఫ్రెండ్స్, మనకు ఆలు అనేది ఇక్కడ మంచిగా ఉడికిపోయిందండి. కొద్దిగా సాల్ట్ తక్కువైందండి, అందుకనేసి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నంని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూడండి ఫ్రెండ్స్, మనకు ఆలు పాలక్ రైస్ అనేది రెడీ అయిపోయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.